బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. ఈ పాటి మీ అందరికి అర్థం ఉంటుందండి. మేమందరం సిటీని చాలా క్లీన్ గా ఉంచుతాం, పారిశుద్ధ కార్మికులం. సో సిటీ నీట్గా లేకపోతే మాకు నిద్ర పడదు, అందుకని క్లీన్ చేసుకుంటాం. బేసిక్ మేము చెత్త క్లీన్ చేస్తామండి, కాకపోతే నా దగ్గర బోల్డ్ చెత్త ఉంది, ఇదంతా చెత్త మా వాళ్ళందరూ. సార్ రేపు ఇంట్లో చిన్న పెళ్లి చూపులు ఉంది, లీవ్ ఇస్తారా? దేనికి లీవ్? ఇప్పుడు లీవ్ ఇస్తారా ఇవ్వరా? లీవు ఇస్తారా ఇవ్వరా? అంత గట్టిగా అరదు కానీ 2 వెంట్రుకలు పైన లేవు కదా, కింద తీసుకుందాం. అవును, వెంట్రుకలు అని తీసుకున్నారు. రేపు ఉదయం మా బాసు నేను సీరియస్ అయ్యానరా, నా వెంట్రుకు కూడా పెరగడానికి ఫీల్ అవుతావు కదా, అందుకే 2 వెంట్రుకలు తీసుకున్నా. సార్ చెప్పరా. నాకు కూడా 2 రోజులు సెలవు కావాలి సార్. అయితే నేను కూడా మీ రూమ్ కి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటాను. నువ్వు నాకు అప్లికేషన్ పెట్టుకోండి, ఏం పెట్టుకోవాలి నీకు? రోజు నా వల్ల కాదు సార్, కొద్ది జీతం పెంచాను సార్. నీకు ఏ డేట్కి ఇస్తున్నావు జీతం? 1st తారీఖు ఇస్తున్నాను సార్. ఇప్పటి నుంచి 5కి ఇస్తా, పెంచాను పో. ఓకే సార్, ఓకే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? పొట్టి ఏంటి? నీకోసం గొల్లపువ్వే. అబ్బా ఎంత బాగుందో. నచ్చిందా? ఎక్కడిది? ఎక్కడదంటే ఏంటి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అరే ఎవడో ఎంత బాగున్నా సరే కాళ్ళలో పడేసాడు, తీసుకొచ్చి కడిగిచ్చాడు నీకు అంతే. చెత్త చెత్త. చెత్త పట్టుకెళ్లేదేంటి? అదేటమ్మా, చేతికి ఇవ్వకుండా మేము ఎలా తీసుకెళ్తామమ్మా? చెత్త మీ చేతికి ఎందుకు ఇస్తాము? ఇంట్లో తీసుకొచ్చి బయట పెడతాము, అదే మీరు తీసుకెళ్ళాలి. అదేటమ్మా, పిచ్చెక్కిన కోడట బొచ్చంతా పీక్కుందని తెచ్చి మా చేతులు పెట్టుకుని మేమే చేస్తామమ్మా. ఏంటి వర్ష, ప్రాబ్లం ఏంటి? చూడు వెంకీ, ఇక్కడ చెత్త పట్టుకెళ్తే నేను చేతికి తీసుకెళ్లి వాళ్ళకి అందివ్వాలంట. చెత్త పడేరా, ఈ విషయం మా ఆవిడే తెలిసి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు రాజు అడిగిలో మీ ఆవిడ తెల్ల ఉంటుందో తెలుసా? ఎంత మందిని బెదిరిస్తారు? మీ పని ఏంటి? మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నాం? చెత్త ఎక్కడ పెట్టినా చెత్త చేసే వాళ్ళు తీసుకెళ్లి పడేసేయాలి. అమ్మా, మాకు జీతాలతో పాటు రెస్పెక్ట్ కూడా కావాలమ్మా. రెస్పెక్ట్ మీకు మేము ఎందుకు ఇస్తాం? అంతే, మాకు రెస్పెక్ట్ లేదు, మేము వర్క్ చేయం కదా. అయినా నేను ఒక్కదాన్ని ఉన్నానని కదా మీరు ఇలా చేస్తున్నారు. మన కాళ్ళు అందరూ వెళ్తాం రండి. ఏమైంది? ఏమైంది? మీ అబ్బాయా? కాదు, నా హస్బెండ్. వీడా? చూడు నరేష్, అక్కడ చెత్త పట్టుకెళ్తే ఆ చెత్త తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందివ్వాలంట. మనం ఏరా చెత్త తీసుకెళ్ళన్నారంట? తీసుకెళ్ళం. మీరు చెప్పింది చెయ్యాలి, మీరు తిట్టింది పడాలి. ఆఫ్టర్ ఆల్ చెత్త తీసుకునేవాడా? ఆఫ్టర్ ఆల్ అన్నా కదా, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని జోన్లు ఉంటాయి సార్? 30 జోన్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్కొక్క జోన్ కి 10 స్ట్రీట్లు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీకు జలుబు వస్తే జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు, అలాంటిది మేము జలుబు వచ్చినా రోగం వచ్చినా కష్టపడతాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇలాంటి ఆఫ్టర్ ఆల్ చాలా ఉన్నాయి సార్, టైం అయిపోతుంది సార్. నువ్వు ఎన్ని ఆఫ్టర్ ఆల్ చెప్పినా ఆఫ్టర్ ఆలే. హలో, మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు పని చేయడానికి వచ్చినప్పుడు పని చేయాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అవును, చెయ్యం. చెయ్యాలి. మీరు ఆగండి ఒక్క నిమిషం. చూడు ఒరే, చెత్త కొంచెం నువ్వు కూడా చెప్పడానికి వచ్చా. స్నానం చేసా, స్మెల్ వస్తున్నావు. మీరు కాకపోతే 100 మందిని పని వాళ్ళని పెట్టి చేయించుకుంటాం పని. అసలు ఇక్కడ పని ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆకాశంలో ఎగిరేది విమానం, మనుషులందరూ సమానం. పారిశుద్ధ్య కార్మికుల గౌరవం ఇవ్వాలి. మీ పరిశుభ్రత మా లక్ష్యం, మా భద్రత మీ లక్ష్యం. ఒరే మావి మేము చదువుతారా? నువ్వు చదవరా? ఈ శుభలజ్జం ఎవరురా నువ్వు? ఈ శుభవార్త శుభవార్త కాదురా, మీ శుభ్రత. మీ శుభ్రత మీకే లక్షణం. అర్థం కదరా, లక్ష్యం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీ భద్రత మీకే లక్షణం. లక్షణం కాదు, లక్ష్యం. లక్ష్యం. నువ్వు సూపర్ రా. మన ఉద్యమం స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ కూర్చోరండి. రావాలి
నరేష్, ఈ గొడవ ఏదో పెద్దదయ్యేలా ఉంది. దీన్ని కూల్ చేయాలంటే రష్మి అక్కని పిలుద్దామా? అప్పుడు ఇంకా పెద్దగా అవుతుంది, అప్పుడు ఇంకా పెద్దగా అవుతుంది. సరే పిలిచి. రష్మి కావాలి కావాలి న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 రష్మి కావాలి, రష్మి కావాలి, మాకు న్యాయం కావాలి. మీ కాలు కదా దూరం వెళ్ళి చెప్తాను. సరే ఏంటి కావాలి, ప్రాబ్లం ఏంటి? నేను అక్కడ చెత్త బుట్ట పెట్టాను. చెత్త బుట్ట వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి లోపల వేయించాలంట. వాళ్ళు తీసుకెళ్లారట. స్టాప్ ఇట్. ఇప్పుడు మాధవనండి, చెప్పండి. మాకంటూ రెస్పెక్ట్ ఉండాలి. మాకంటూ గౌరవిస్తేనే ఆ చెత్త తీసుకెళ్లి పడతాం. అంటే అఫ్ కోర్స్ మేము క్లీన్ చేసే మమ్మల్ని చీప్ గా చూడకూడదు. సో మాకు రెస్పెక్ట్ కావాలి, ముందు మాకు న్యాయం కావాలి. అసలు చెత్త పెట్టుకెళ్ళడానికి రెస్పెక్ట్ ఏంటి? అంతే కదా, నువ్వు చెత్త ఎదవ ఉంది. చెత్త పక్కన పెడతాం కానీ ఏదో మాత్రం కరెక్టే కదా. కాబట్టి నన్ను అంటే ఓకే, వీళ్ళందరినీ ఉంది. అదైతే పెద్ద సమస్య. మాకు న్యాయం కావాలి. సరే, న్యాయం చేయడానికి నేను అంత పెద్ద న్యాయ దీక్షను కాదు కాబట్టి. నువ్వు ఎన్ని చేసినా న్యాయం జరగదు. ఏ ఎందుకు జరగదు? ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళు రాగానే న్యాయం అన్నీ అవుతాయి. అవునా? అవును. ముందు ఇది చెత్తలో వేయి. ఏ నరేష్, అవేంటి? నీ బట్టలేరా చెత్తోడికి ఇస్తున్నా. ఆల్ రైట్. ఇప్పుడు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కాలనీ ప్రెసిడెంట్ రావాల్సిందే. సో వాళ్ళు ఫోన్ చేస్తా. హలో కాలనీ ప్రెసిడెంట్. ఆలీ గారిని మేడం చూస్తుంటే ఎమ్మెల్యేలా మళ్ళీ తీయాలనిపిస్తుంది నాకైతే. ఓకే, హీరోగా అయితే నేను ఓకే. మరి ఇంద్రసాయి గారు ఆల్రెడీ అమ్మ అయిపోయింది కాబట్టి అమ్మకి ఆర్డర్ ఇస్తే కరెక్టా? అయితే నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? నీకు అమ్మమ్మకి ఆర్డర్ ఇస్తాను. సార్, ఎమ్మెల్యేలా ఎప్పుడు తీసినా నేనే మీ జోడి, ఇంకెవ్వరు వచ్చినా ఆడియన్స్ ఒప్పుకోరు. ఒప్పుకోం ఒప్పుకోం. అయితే కన్ఫర్మ్. సో ఇంద్రజానే హీరోయిన్. ఏప్రిల్ 28కి తను హీరోయిన్ అయ్యి 31 ఇయర్స్, నేను హీరో అయ్యి 31 ఇయర్స్. మళ్ళేసుకో. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి. రష్మి కూడా అప్పుడే వచ్చి 31 ఇయర్స్. అన్ని గుడ్ న్యూస్ బాగానే ఉన్నాయి సార్, కానీ మాకే బ్యాడ్ జరిగింది. ఏం జరిగింది సార్? మేము సిటీని చాలా క్లీన్ గా ఉంచుకుంటాం. ఇంత క్లీన్ గా ఉంచిన వాళ్ళకి మాకు కొంచెం రెస్పెక్ట్ ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు మాకు. నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ కూలీ ఈ పక్కనే ఉన్నాడు ఆలీ. మా లైఫ్ లో మాకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఫ్యామిలీ దూరంగా ఉండి మీకోసం కష్టపడుతున్నాం అన్న. అలాంటి మాకు రెస్పెక్ట్ ఎవరంటే అసలు? ఆలీ గారు, వాడు చెత్త పట్టుకెళ్ళి అంటున్నాడు. ఏంటి నన్ను తీసుకెళ్ళమంటావు నిన్ను? అంటే నేను చెత్త? రష్మి గారు వాళ్ళు చెత్త పట్టుకెళ్ళని అంటున్నారు. నిన్ను బ్యాగ్ లో వేసి కట్టేసి బయట పడేస్తా. ఒకేళ్ళు. ఆలీ గారు, మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి సాటర్డే సండే కొంతమందికి హాలిడే ఉంటది. వీళ్ళకి పాపం సాటర్డే కాదు, సండే కాదు, పండగ కాదు, ఏం జరిగినా కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో ముందుగా మనం వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం, మాతో పాటు వాళ్ళు ఇస్తారు. మరి మీ అందరు రెడీయా? రెడీ. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్. సో పిచ్చి ప్రేమ గురించి అందరూ ఎప్పుడో ఒక స్టోరీ వినుంటారు, కానీ పిచ్చి ఫ్రెండ్షిప్ గురించి ఎప్పుడైనా వినారా? అంటే 10th క్లాస్ లో నా ఫ్రెండ్ కి చికెన్ పాక్స్ వస్తే అరే నేను కూడా ఎగ్జామ్ రాయను, ఎందుకంటే ఎక్కడ క్లాస్ తేడా కొట్టేస్తుందని. అరే నా ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది, నేను కూడా ఏదో రకంగా ఎవరైనా పట్టుకొని ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే నా ఫ్రెండ్ నుంచి నేను దూరం అయిపోతా. అలాంటి ఒక కాన్సెప్ట్ సీరియల్ తో ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. సీరియల్ పేరు వచ్చి సంధ్యా రాఘవ్. అండ్ టుడే వి హావ్ ఆన్ అవర్ షో ద లీడ్ కాస్ట్ along with us, so let's welcome them. సుకల సీర చుట్టేసి గజల పట్టిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే సో సంధ్య రాగం నుంచి వచ్చేసారు సంధ్య అండ్ వింధ్య. am I right? No, I am Sandhya, she is Vindhya. I am Vindhya. మీ ఫ్రెండ్షిప్ అలాంటిది, అసలు విడివిడిగా లేరు, మీరు కలిసిపోయారు. పిచ్చి
పిచ్చి ప్రేమ గురించి అఫ్ కోర్స్ ఎన్నో స్టోరీస్ విన్నాము, చూసాము, రియల్ లైఫ్ లో కూడా ఎన్నో విన్నాము. కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ చిన్నగా మాస్ అండ్ క్లాస్, రిచ్ అండ్ పూర్ మధ్యన చిన్న గొడవ జరుగుతుంది. మరి మీ ఫ్రెండ్షిప్ లో అలాంటి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అస్సలు లేదు. చిన్నప్పటి నుంచి వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రమ్ స్కూల్ డేస్ టు కాలేజ్ డేస్ టు మ్యారీడ్ లైఫ్ వీఆర్ బెస్ట్. కానీ ఇక్కడ వింధ్య హస్బెండ్ గారు మరీ చాలా గోల్డ్ మ్యాన్ లా ఉన్నారు. అలాగే మీ హస్బెండ్ గారు కొంచెం సింపుల్ గా ఉన్నారు. రిచ్, ఆయన అమాయకుడు శ్రీకర్, నేను ఆటగాడు రాజేష్. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏం లేదు, అతను ఆటగాడు అంటున్నారు, మనడే అమాయకుడు అంటున్నాడు. బయట క్యారెక్టర్ చూస్తే మనడు చాలా ఆటగాడు అని నాకు తెలుసు మనడు గురించి. మీకు తెలిసిపోయిందా? నిజమే ప్రసాద్ అన్న, అది వాస్తవం. క్వైట్ ఆపోజిట్ ఇచ్చారు క్యారెక్టర్స్. కాదు ఎవరు ఆటగాడు అనేది మా రాంప్రసాద్ గారికి ఫస్ట్ తెలుస్తుంది. నాకు ఎలా తెలిసింది? ఫేస్బుక్ లో అమ్మాయిల మెసేజ్ పెట్టి నాకు రిప్లై ఇచ్చాడు, దా కలుద్దాం అన్నాడు అన్నాడు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ సీరియల్ ద బెస్ట్ కాంబో ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ మల్లెమాల అండ్ ఈటీవీ. సో ఆ కాంబోలో మేము రావడం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మల్లెమాల మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మల్లెమాల గురించి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మళ్ళీ చేయడం అండ్ ఈటీవీలో అది టెలికాస్ట్ అవడం. సో అలీ గారు, ఇంద్రజా గారు, సంధ్యారాగం టీమ్. ఎస్, సంధ్యారాగం అనగానే నాకు గుర్తుకొచ్చేది మా గురుగారు జంజాల్ గారు. సో వారు ఒక సినిమా తీశారు, పడమటి సంధ్యారాగం. సో దాంట్లో సగం ఇది సంధ్యారాగం. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నిజంగా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇయర్స్ తరపున నడవాలి. మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి మీరు కూడా మాతో పాటు మా షోని ఎంజాయ్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటది. కానీ ఈ రోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ తో పాటు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ తో కూడా రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దిస్ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా సర్ప్రైజింగ్ గా ఉంటది. సో వాచ్ అండ్ ఎంజాయ్.
గూడూరి కన్న చుక్కరో ఉరుక్కు తిండి గొప్పూర మటన్ ముక్కరో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడివైపును చూడదే మేరే హాయ్ నీ కళ్ళు పేలిపోను చూడదే మేరే హాయ్ ఇక్కడ ఉన్న లేడీ గెటప్స్ అందరూ అంత అందంగా రెడీ వస్తారు. ఇప్పుడు మీరు అమ్మాయి లాగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. నేనేం చేయాలి? సో ఇంద్రజ గారు న్యాయం కావాలి. ఇంద్రజ గారు న్యాయం. బట్ బిఫోర్ దట్ దేవా, జిలాన్ అండ్ బబ్లు మామూలుగా లేదు, చించేశారు. తెరిచిన కళ్ళు ముయ్యకుండా చూసామని చెప్తారు కదా, అలా చూసాను నేనైతే మాత్రం. ముగ్గురు ఆ హీల్స్ వేసుకొని, ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. హీల్ తో మీరు మూమెంట్స్ చేయాలి, అందులో మళ్ళీ అమ్మాయిని క్యారీ చేశారు ఒకరు, మళ్ళీ రౌండ్స్ ఉన్నాయి, ఫ్లోర్ మూమెంట్స్ చేశారు. వాట్ వాజ్ దట్? ఎక్స్ట్రాడనరీ, అవుట్ ఆఫ్ ద వరల్డ్. మీకు సాటి మీరే. ఇంకా వేవ్స్ ఏంటి, కర్వ్స్ ఏంటి, మూవ్స్ ఏంటి, ఓ మై గాడ్. రష్మి అడిగింది అయితే కరెక్ట్. మరి అమ్మాయిలు ఏం చెయ్యాలి? అది సమాధానం మీరే చెప్పాలి. The nation wants to know. Yes, ఆప్తిని పిలుస్తున్నాము. Come on ఆప్తి. And అలాగే కొరియోగ్రాఫర్ అష్రఫ్ మాస్టర్. సో ఆప్తి, మీరేం నిరూపించారో తెలుసా? ఇక్కడ మీరు ముగ్గురు వచ్చారా? నేను ఒక్కదాన్ని సరిపోతాను రా. సింహం కమ్ సింగల్. టూ గుడ్ ఆప్తి అండ్ అష్రఫ్ మాస్టర్. హట్స్ ఆఫ్. ఏం కాంపోజిషన్ అండి, సూపర్. వాళ్ళు ముగ్గురు రాక్షసులు, మీకు తెలుసు. 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేపించారు. అండ్ కోఆర్డినేషన్ ఆల్సో విత్ ద డాన్సర్స్. ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద వెరీ బెస్ట్. అలీ మాస్టర్. వీళ్ళు ముగ్గురు కాకుండా, ఆ అమ్మాయి కాకుండా, వీళ్ళు చేసినందుకు మనం అప్రిషియేట్ చేస్తాం, చూసిన వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ వీళ్ళ చేత చేయించాడే అష్రఫ్, ముందు తనే అప్రిషియేట్ చేయాలి. ఈ స్టేజ్ అనేది ఈ రోజు మనకి చిన్నదవ్వచ్చు, కానీ ఈ స్టేజ్ నుంచి మనం ఆ స్టేజ్కి వెళ్తాం కదా, ఎప్పుడు కూడా అది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్టేజే గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు ఎప్పుడు ఏంటి అనేది, ఎంత గొప్ప టాలెంట్ అవుతారనేది పైవాడు నిర్ణయిస్తాడు. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలీ మాస్టర్. అండ్ ఇలాంటి ఇంకెన్నో క్రియేటివ్ పర్ఫార్మెన్సెస్ ఈ స్టేజ్ మీద వస్తూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అష్రఫ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఆల్ రైట్, సో ఇంత దాకా జరిగిన ఎంటర్టైన్మెంట్ తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ దిల్ మాంగే మోర్ కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాము? ఏం చేద్దాం సరే, ముందు మా వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇద్దరు మిస్ అయ్యారా? ఇంతమంది ఉన్నా కూడా? అంటే వాళ్ళు వేరే స్ట్రీట్ లో క్లీనింగ్ వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. సరే అయితే వాళ్ళని కూడా పిలిపించేద్దాం. లెట్స్ వెల్కమ్ దేమ్. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన పరు. కమ్ ఆన్ చంటి గారు, వెల్కమ్ బ్యాక్. ఏంటి వాళ్ళందరూ ముందు వస్తే మీరేంటి ఇంత లేట్ వచ్చారు? పని చేయడానికి వచ్చారా ఇక్కడ అడుక్కుంటున్నారా? అడుక్కోడానికి వచ్చాం. ఇవ్వండి సార్ 2 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, 3 ఎపిసోడ్ ఇవ్వండి సార్. మాకు ఇవి లేకపోతే దిక్కు లేదు సార్. ఉప్పల్లో 3వ బిల్డింగ్ కట్టాను సార్, దానికి డబ్బులు ఇవ్వండి సార్. సరే కానీ ఏంటి సైకిల్ వేసుకొచ్చారేంటి? సైకిల్ కాదు అది, లైఫ్ సైకిల్. ఒక్కొక్కటి జాతకం మొత్తం నీలో ఉంది. ఎందుకంటే దానిలో ఉన్నది ఏమనుకుంటున్నావు? చెత్తరా, చెత్త. ఈ చెత్త ఒక్కొక్కటిగా బయటికి తీస్తే చెత్తదనం గురించి తెలుస్తుందిరా. చెత్త తీరా ఒక్కొక్కటి బయటిది. ఫస్ట్ ఎవరు తీయమంటావు? వెంకి గడిది. వెంకి గారు తెస్తున్నా అన్న చెత్త ఉంది అని చెప్తున్నా. అరే అన్న నువ్వు ఉండేది ఎక్కడ? నేను దిల్సుఖ్ నగర్ లో. మీ ఆవిడ ఉండేది ఎక్కడ? వరంగల్లో. మీ ఆవిడ్ని వరంగల్లో పెట్టి నువ్వు దిల్సుఖ్ లో ఉంటున్నావు. పొద్దున్నే వచ్చి నీ చెత్త సామాన్ అంతా తీస్తుంటే జనరల్ గా బ్యాచులర్ ఇంటి బయట ఏం దొరకాలి, ఏం చీరలు లంగాలు దొరకడం ఏంట్రా? అంటే అది అప్పుడప్పుడు లేడీ గెటప్ లేస్తూ లేడీ గెటప్ మన ఇంటికి వస్తూ అప్పుడప్పుడు అది ఆటగాడు మా వాళ్ళ ఆటగాడికి అది అంటే అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అన్న. ఏంటి అంత తెలియనా? ప్లే బాయ్ నాకు. సరే సరే పో పో పో. నెక్స్ట్ ఎవరు బాగోతో బయట పెడదాం అన్న. మొత్తం పెడదాం చెత్త. ఉన్నానండి. నిన్ను కాదు, కూర్చో. దా తన మీద నీకుంది. అబ్బో మామూలే లేదు. ఏంటి చెప్తా ఉంది అలా తన్మయ్య గారు చెప్తానా? సిగ్గుంది నాకు అర్థం కాదు. నీ రూమ్ బయట ఎవడే నేను చెప్పులు వెళ్తాడా? ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వస్తారు. ఆకలితో ఉన్న ప్రతివాడు ఇంటి ముందుకు చెప్పులు లోపలికి వస్తుంటాడా? బయట ఉన్న హోటల్ ఉన్నాయి, అక్కడ వెళ్ళారా? లేదండి, ఇంటి భోజనం ఎప్పుడైనా. ఇంటి భోజనం చెప్పులు ఎవడే అన్న? అరే చెత్త ఓసారి రైట్ అన్నట్ట. నా సైజు పెద్ద. నాకు తెలుసురా, ఎప్పటికి దొరకకూడదనే కదా నీ సైజు తీసేసి ఈ సైజు చేసుకుని వెళ్తున్నావు ఇంటికి. తెలుసురా రే, ఇలాంటివి చాలా చూసాను నేను. అదే నేను చెప్పేది, డొల్లే. మీరు అందరి గురించి చెప్తున్నారు, ఇక్కడ మీ చెప్పు కూడా ఉంది, మరి దాని గురించి అది అంటే వద్దులే బయట కూర్చో కూర్చో. నెక్స్ట్ ఎవరన్నా? వర్షతి ఇస్తాగన్నా. నువ్వు రైట్ రా. నువ్వు అసలు ఆర్టిస్ట్వేనా? బయటకు వస్తే ఏముండాలి ఇంట్లో? ఇంట్లో చెత్త బయట ఏమి వేయాలి అన్నా? పళ్ళ సెట్లు ఉన్నా. ఓయమ్మో, వాడి కళలు మారిపోయినాయి. ఒక్క పూటైనా తోమేవద్దు దీన్ని. అన్నా రామ్ ప్రసాద్ గారి ఇంట్లో దొరికిందన్నా. ఏం మరి దారుణం. నేను చూసింది అయితే షాక్ తిన్నా తెలుసా? ఏంటన్నా మందే వెజిటబుల్ షాప్ కొత్తగా పెట్టాం. ఒక రోజు దొరికితే ఓకే, పాడైపోయిన ములక్కాయలు అనుకోవచ్చు. రోజు ఇన్ని కట్టలు దొరుకుతున్నాయి. మా ఇంటికి రోజు ఆదిగాడు వస్తుంటాడు, వాడికి ములక్కాయల కూర అంటే చాలా ఇష్టం మాట. ఆడికి వేసి పెట్ట ములక్కాడ కూర, ములక్కాడ పచ్చడి, ములక్కాడ చారు, ములక్కాడ ఎన్ని తినరా ఏం లాభం రా? ఎండిపోయే ములక్కాడ దగ్గర. ఆదిగారు ములక్కాయలు తినరు. ఆదిగారు ములక్కాడ తినరు, అవసరం లేదు. చెప్పనా, ఆదిగాడి బ్రష్ కూడా ములంకాడతో చేస్తారు ఒకసారి. ఆడికి అంత ఇష్టం ములంకాడ అంటే. దొరికింది సంతరా ఇదే. ఇంకా ఉండగా తీయట్లేదన్న బయటికి. అవన్నీ వద్దు. చెప్పనా ఏంటో? వద్దు నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం.
నెక్స్ట్ దొరికిన కవర్ ఎవరిది? హర్యానా హర్యానా అన్నా మందు బాటలు మరి రోజు 10-15 బాటిల్ ఏంటమ్మా ఇది? బండి నిండా తీలే చేస్తున్నాం, ఆ కవర్ నిండా బాటిల్లే. కాదండి, రీసెంట్ గా రామ్ ప్రసాద్ బర్త్డే పార్టీ అయిందండి, అప్పుడు మిగిలినవండి ఇవి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదండి, అందరు చెత్త ఎత్తుకుతున్నారు, మా ఇంట్లో చెత్త ఏం దొరకలేదా? ఒక చెత్త ఇంకో చెత్త గురించి మాట్లాడుతుంటే చెప్పలే. నరేష్, నువ్వే ఇక్కడ చెత్త కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నావని విన్నాను. మేము ఎవరనుకుంటున్నారు? రష్మి ఇంట్లో వద్దులే, అక్కడ రాగి వెళ్ళే ఓపిక లేదు. బట్ వెల్ డన్. సో ఇందుజ గారు, అలీ గారు, మొత్తానికి ఫన్ గా జరిగిన ఈ నాన్ చెత్త సెగ్మెంట్ ఎలా అనిపించింది? అలీ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చంటి, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఎక్సలెంట్, సూపర్. ఇంద్రజ గారు, చంటి గారు. వి విష్ అండ్ వి ప్రే మీ కాంబినేషన్ మళ్ళీ మేము చూడాలి ఈ స్టేజ్ మీద. మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. ఆల్ రైట్, ఎటువైపు రామ్ ప్రసాద్ గారు ఈ స్కిట్ గురించి? చంటన్నకి నేను కామెంట్లు ఇచ్చేంత స్టేజ్ లో నేను లేను, ఎందుకంటే చంటన్న జబర్దస్త్ కి షో నిలబడడానికి అప్పుడులో చంటన్న వన్ ఆఫ్ ది పెద్ద పిల్ల. చంటన్న కూడా చంటన్న మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, కంటిన్యూ వస్తాడు. ఆడియన్స్ చంటన్న స్కిట్ కోసం వెయిట్ చేయండి అంతే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో రామ్ ప్రసాద్ గారు, ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చా? ఇంతవరకు మన వాళ్ళు వచ్చారు, ఇప్పుడు రియల్ పారిశుద్ధ కార్మికులు వస్తున్నారు. ఆల్ రైట్, సో వాళ్ళు ఇన్వైట్ చేద్దామా? yes, లెట్స్ వెల్కమ్ దెం. రామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? yes. ఏం చేస్తుంటారు? ఇతను డాక్టర్, అతను లాయర్, అతను పోలీస్. సో వెల్కమ్ అండి మీ అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెల్కమ్. అండ్ మీరు ఇన్ని రోజులు చేసిన వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ కోవిడ్ టైంలో మేము పడేసిన ప్రతి దాన్ని ఎక్కడ ఎలా డిస్పోజ్ చేయాలనేది ఆ బాధ్యత మీరందరూ తీసుకున్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళు లాక్డౌన్ టైంలోనే కాదు, ఇప్పుడు షూటింగ్ వస్తున్నప్పుడు నీ రూమ్ ముందు కూడా ఇంత చెత్త ఉంది, అది ఇలా క్లీన్ చేశారు. నాకు తెలుసు, మేకప్ చెత్త అంతే కదా? yes. సో ఇంద్రజ గారు, అలీ గారు, మనందరినీ జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు. అలీ గారు, లెట్స్ బిగిన్ విత్ యు. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా క్లీన్ గా ఉండేది వీళ్ళే. ఇందాక చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి, సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా హెవీ రెయిన్స్ వస్తే మా ఇళ్లలో నీళ్లు వచ్చేసినాయి అని అంటారు కదా, అదేంటి అది? ఎక్కడ పడితే అక్కడ క్యారీ బ్యాగ్స్ ఇరుక్కుపోయి కూరుకుపోయి వెళ్ళటానికి దారి లేక ఆ వాటర్ బయటకు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేస్తుంది. కానీ దాన్నే మనం నీట్ గా తీసుకెళ్లి డస్ట్బిన్ వేసుకుంటే ఆ వాటర్ మన ఇంటి ముందు ఆగదు. ఏం బ్రదర్, అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? సో ఎందుకంటే పాపం వాళ్ళు చాలా నీట్ గా మనల్ని ఈ రోజున ఇలా ఉంచుతున్నారంటే నిజంగా మనం గ్రేట్ కాదు, వాళ్ళు గ్రేట్. వాళ్ళు లేకపోతే మన ఇల్లు కంపు కొడుతుంటది. థ్యాంక్ యూ అలీ గారు. ఇంద్రజ మ్యామ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఇది విత్ అట్మోస్ట్ మై రెస్పెక్ట్. బ్యూటిఫుల్ అనేది బయట కాదండి, ఇక్కడ లోపల ఉండాలి. ఈ లోపల మీకు ఉంది కాబట్టే మీరు అందరి చెత్తని క్లీన్ చేస్తూ మా అందరినీ బ్యూటిఫుల్ గా ఉంచుతున్నారు. చాలా గౌరవంగా చూడాల్సిన వాళ్ళు మీరందరే. సో మీరు ఇక్కడ నలుగురు కనబడ్డారు. మీ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున నిజంగానే హార్ట్ ఫెల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో ఫస్ట్ మీ పేర్లు? అంజలి, మహేష్. సో మహేష్ గారు, ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. మీరు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని చాలా మటుకు కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించారు. ఏంటంటే చెత్త వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టాలనే చూస్తారు. మేము మనుషులమే, మేము బతకాలి కదా, బతకడానికి మేము కష్టపడుతున్నాం. కష్టము చిన్న పెద్ద అనేది ఏం లేదు, ఏ కష్టమైనా ఒకటే. చెత్త బండి తీస్తున్నామని చీప్ గా చూడడం కాకుండా మమ్మల్ని కూడా మనుషులాగా గుర్తించాలనే నా అభిప్రాయం.
చెత్త తీసేటోళ్ళు అంటే ఎట్లుంటారు అంటే మేము మాకు పండుగలు ఉంటాయి, మాకు పబ్బాలు ఉంటాయి, మేము కష్టపడతాం. మా కష్టాన్ని గుర్తిస్తే చాలా మంచిగా ఉంటుంది. చెత్త బండోళ్ళు అంటే ఆడ చెత్త పడేసి తీసుకెళ్ళిపో అంతే. కాకపోతే వాళ్ళు మనుషులే అనేది గుర్తించాలి. మేము కూడా బతుకుతున్నాం సమాజంలో అనేది గుర్తించండి. అంజలి గారు ఒక నిమిషం, నాకు తెలిసి మీకు పండుగలు ఉంటాయి, మీకు ఫెస్టివల్స్ ఉంటాయి నాకు తెలుసు. ఎందుకంటే మీ చేతులు చూపించిన ఒకసారి. ఏంటి ఒకేజన్ ఏంటి అంజలి గారు? ఇక్కడికి వస్తున్నాం అంటే మాకు ఒక పండగ. సో స్వీట్, సో స్వీట్, సో స్వీట్. సో ఈ రోజు హ్యాపీగా ఉన్నారు అంజలి గారు? చాలా హ్యాపీగా ఉంది. అంజలి గారు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీకు మంచి మొగుడు వచ్చాడు, అందుకే అంత బాగా పండింది. మీరు నవ్వండి మీరు కూడా. చెప్పండి అంజలి గారు. మేము పొద్దున్న లేచి చెత్త బండ్లు తీసుకొని రోడ్ల ముందు మొత్తం సాఫ్ చేస్తాం. మేము మీలాగా ఒక మనుషులమే అనేది గుర్తిస్తే చాలు. ఎందుకనంటే చాలా మంది వీళ్ళు చెత్త వాళ్ళు, వీళ్ళు చీప్గా తీసి పడేస్తారు మమ్మల్ని కూడా మీలో ఒకరిగా చూసుకోండి. మీ ఫ్యామిలీలో ఎట్లా చెప్తారు, బుజ్జి కన్నా చెత్త తీసుకోండి అని ఎలా చెప్తారు, మమ్మల్ని కూడా అమ్మ కొద్ది అంజలి చెత్త తీసుకో అంటే మాకు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. కన్నలు చెప్తావా? వాళ్ళ ఆయన పక్కనే ఉన్నారు. చెప్పురా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పు. వెల్కమ్ టు శ్రీదేవ డ్రామా కంపెనీ. నిజంగా మాకు తెలిసిన యాంకర్ కంటే చాలా బాగా చెప్పావా. నెక్స్ట్. మరి ఇప్పుడు నీ గుర్తింపు వచ్చింది, మరి మీ ఆయన కూడా రావాలి కదా, అందుకే మీ ఇద్దరు ఇప్పుడు డ్యూయట్ సాంగ్ వేస్తున్నారు. బుజ్జితని పిలవండి. బుజ్జి చెప్పు బావా. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం, సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా. అయ్యయ్యో బుజ్జి తల్లి. అంజలి గారు ఒక మాట చెప్పారు, మమ్మల్ని కూడా మనుషుల్లో చూడండి, ఇగో చెత్త తీసుకెళ్ళు, చెత్త అమ్మాయో చెత్త అబ్బాయి అంటుంటే మాకు చాలా బాధేస్తుందని చెప్పారు కదా. మీరు ఇక మీదట ఫీల్ అవ్వక్కల. ఎవడైతే చెప్పాడో వాడు చెత్త, మీరు ముత్యం. Once again, thank you so much to the entire private sector cleaning corporation. Yes. But ప్రస్తుతానికైతే ఆ ఎమోషన్స్ అనేది ఎప్పటికీ ఆ బాధ అనేది మనసులో ఉంటది. కానీ కాసేపు ఆ బాధలని పక్కన పెట్టి మా షో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మూడ్ కాస్త ఎలివేట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది శ్రీ పూర్ణిమ విత్ నైస్ సింగింగ్ సెగ్మెంట్. లెట్స్ వెల్కమ్.
రెచ్చిపోయి వానజల్లే నీలా మారేను రారా నా వీరా కనులే నీ చూపు వెతికెను రారా నా వీరా నీ తోడే నాలో వరుణై పొంగినే ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించే షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో ప్రేమతో విలువైనది అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది నో 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 అలా చెప్పకు మనసుంటే మార్గం ఉంటది సై అంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా గాలిలో చిందులు వేసే జెండాల చిందులు వేసెను నువ్వొచ్చావని నా ప్రాణం ఒడ్డున నవను చూసిన తీరంలా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుంది ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జి తల్లి ఇంటిలో వాస్తు మొత్తం కొత్తగా ఉంది నేస్తం మార్చేసా మరి నీ కోసం ఎదురుగా ఉంది అందం తప్పనలే తీర్చు మంత్రం చేస్తావా ఒడిలో యాగం సలసల మంది కన్య రకం కలపడ మంది కాలచక్రం కలవమంటేనో నీకు కలవరమా ఆడతరమా చూడతరమా ఆపతరమా పూల శరమా ఆడతరమా చూడతరమా ఆపతరమా పూల శరమా చూడ సింగారం చిందులేసిన కన్ను ప్రాయమా చూడ మయ్యారం దాచిపెట్టకే దేహమా చూడ సింగారం చిందులేసిన కన్ను ప్రాయమా చూడ మయ్యారం దాచిపెట్టకే దేహమా సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని అచీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని తిరిగి పరదా అప్పగలదా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలని విలువని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసురమంటే ఎలా ఈ అడుగు ఈ గడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయస్సుని తిరిగిపోని కోసుకు వేయద్దు అలలు వేయద్దు ఎగిరి నింపాలి తుఫాను వేగలతో ఉసుకు వేయద్దు మనసు మీద అలలు వేయద్దు వయసు మీద ఎగిరి నింపాలి రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగలతో Welcome Shri Purnima, welcome to Sridevi Drama Company, and what a performance!
మరి మా జడ్జెస్ కి పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ ఇంద్రజ గారు, షీ లవ్స్ మ్యూజిక్ కాబట్టి మ్యామ్ లెట్స్ స్టార్ట్ విత్ యూ. పూర్ణిమ గారు, ఇట్స్ వెరీ రేర్ అకేషన్ మ్యూజిషియన్ కమ్ ఆర్టిస్ట్ మేము ఈ స్టేజ్ మీద కలవడం. జనరల్ గా మ్యూజిషియన్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు, లేదా ఆర్టిస్ట్ ఉంటారు, పర్ఫార్మ్ చేస్తారు. బట్ యూ హ్యాండిల్ బోత్ ఇన్ అ వెరీ వెరీ మ్యాగ్నిఫికెంట్ వే. సో బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. మా అందరికి చాలా ఇష్టమైన సాంగ్స్ అండ్ మేమందరం కూడా వి ఆఫన్ సింగ్ దట్ సాంగ్. అలాంటి మంచి మంచి సాంగ్స్ తీసుకొచ్చి మీ మ్యూజిక్ లో అండ్ మీ వాయిస్ ఇస్ ఎస్పెషల్లీ వెరీ యూనిక్. థ్యాంక్ యూ. అండ్ విత్ ద మ్యూజిక్ వినేటప్పటికి ఇట్స్ అవుట్ స్టాండింగ్. ఐ థింక్ యూ కెన్ గో ఆన్ పర్ఫార్మింగ్ లైవ్ ఈవెంట్స్. And much more to come from you, Purnima garu. Keep up the practice and keep up the good work. All the very best. మల్టీ టాలెంటెడ్ పూర్ణిమ అలీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా బాగుందమ్మా. జనరల్ గా పియానోతో పాటు సింగింగ్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫాదర్ మదర్ ఇక్కడే ఉన్నట్టున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అందరికీ నమస్కారం అండి. శ్రీదేవి డ్రామా కంపెనీకి నిజంగా మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే మా పాపలో ఉన్న స్వరజ్ఞానాన్ని గాని, ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్లేతో పాటు వోకల్ కి ఒక మంచి గొప్ప వేదికని మాకు అనుగ్రహించారు. సో ఆ పరంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. వాళ్ళ మదర్ కూడా సింగరే. నేను మ్యూజిక్ డైరెక్టర్ నండి. ఒకప్పుడు పాడేదని, ఇప్పుడు కంపోజర్ సైడ్ ఎక్కువగా. వాళ్ళ డాడీ ఫైట్ మాస్టర్. వాళ్ళ డాడీ నేను కూడా ఒక రైల్వేలో 31 years వర్క్ చేశాను. మ్యూజిక్ కోసం విఆర్ వదిలేస్తాను. నా మోటో భగవంతుడు ఇలా తీరుస్తున్నాడు. సో దట్ వై ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సుబ్రహ్మణ్యం గారు, వుడ్ యు లైక్ టు సే సంథింగ్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంద్రజ గారు, ఆలీ గారు, నేను టీనేజ్ ఉన్నప్పుడు మీ పిక్చర్ సీతాకోక చిలుక చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. సీతాకోక చిలుక టైంలో మీ ఏజ్ ఎంత సార్? ఐ వాజ్ 16 years. మీరు నా కోసం ముత్యాలరణ కోసం వెళ్ళి ఉంటారు. మాటే మంత్రము మనసే బంధము, ఈ మనసే ఈ మమతే మంగళవాద్యము. 45 ఏళ్ళు అవుతుంది ఈ పాట రిలీజ్ అయ్యి. మీ నటనకు కూడా అదే వయసు అండి. ఇంకా ఆంటీ ఎక్కువసేపు నుంచోలేరు కాబట్టి ప్లీజ్. సో ఆంటీ అంకల్ అయితే అద్భుతంగా అసలు ఎక్కడి నుంచి ఈ టాలెంట్ బయటకు వచ్చిందని చూపించేశారు. మరి మా ఆడియన్స్ కోసం ఎనీ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. అలీ గారు, మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఎంత ఎంజాయ్ చేశారు. దట్ రియలీ మీన్స్ అ లాట్. ఐ డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ మై గురువు గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. Once again, thank you so much, Purnima, and looking forward to having you back again very soon. So let's welcome the best medical professional of Sridevi Drama Company. Shankar Dada, Shankar Dada, Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. హాయ్, హలో, వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒరే ఈడియట్, అది కాదు. యు నో ఐ యామ్ ఎంత ఫేమస్ పెద్ద డాక్టరో. లండన్, యూరోప్, యూసఫ్ గూడలో చదువుకున్నారా నేను. ఎవరైనా యూసఫ్ కూడా లండన్ అంటారు కానీ మీరు రివర్స్ లో అంటున్నారు. నేను లండన్ లో చదువుకొని మీలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ గురించి యూసఫ్ గూడలో హాస్పిటల్ ఓపెన్ చేశా. సార్, నాకు ఈ మధ్య తలనొప్పి వస్తుంది సార్. ఏం వేసుకోమంటారు? డోలో వేసుకో. ముక్కు నొప్పి కూడా వస్తుంది సార్. డోలో 650. గొంతు నొప్పి వస్తుంది సార్. నా దగ్గర ఒక మంచి టాబ్లెట్ ఉంది. ఏంటి? గొంతు నొప్పి కదా, డోలో 650 వేసా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సార్, నాకు మోషన్ కూడా వస్తుంది సార్. వెనక తిరుగు. నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. ప్రతి పేషెంట్ కి ఫస్ట్ మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటది. మరి చేతుల్లో దగ్గర నా ఆసుపత్రిలో ఉంటదిరా. దేంట్లో ఉంటది? నా ఆసుపత్రిలో ఉంటుంది. అంటే అక్కడ ఉండదు, చూడు. నేను ఎంత పెద్ద ఫేమస్ డాక్టర్ తెలుసా? మొన్నటికి మొన్న రేష్మి గారు నాకు కాల్ చేశారు. నేను బ్యాంకాక్ లో ఒకరికి ఆపరేషన్ చేస్తూ ఉన్నా. రేష్మి గారు కాల్ చేసి, ప్రవీణ్ గారు మీరు ఎలానైనా నాకు ఒక సర్జరీ చేయాలండి, నా షోల్డర్ బాగాలేదని అన్నది. నేను అన్నా, ఇలాంటి వయసులో ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసిన సక్సెస్ కాదమ్మా అని చెప్పా. అప్పుడు నేను సాహసం చేసి ఫ్లైట్ వేసుకొని వచ్చి మరి హైదరాబాద్ లో ఆపరేషన్ చేశా. నిలబడలేని పొజిషన్ నుంచి ఇలా షోని నిలబెట్టే పొజిషన్కి వచ్చింది. చాలా వైద్యాలు నేను ఇక్కడ చేయను. బ్యాంకాక్ పటాయాలోనే ఉంటా. అక్కడే ఆపరేషన్స్ ఎక్కువ అయితే ఉంటాయి. కొంచెం ఆ అడ్రస్ కావాలి కొంచెం.
నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన. మొత్తం సామాన్లు రెడీగా ఉన్నాయి కదా? యా సార్. ఎప్పుడు బాక్స్ పెట్టుకొని తిరుగుతా ఉంటాను సార్. ఏముంటాయి బాక్స్ లో? కుట్లేసేది కూడా ఉంటుంది సార్. ఆ కుట్లు కొండు వేస్తావా? బ్యాంకాక్ లో ఆపరేషన్ అంటే పటాయాలో ఇక్కడంటే మనం కోసి కుట్లేయడం, ఆడ అలా కాదు, పండబెట్టి ఇలా ఆయిల్ రాయడం. దాన్ని ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్. బేసిక్ గా నేను ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత నా ఆయిల్ ఆపరేషన్ కి అక్కడికి వెళ్ళిపోతా. నా తల పని చేయట్లేదు, ఏం చేయమంటారు? ఎవడో సుత్తి అందుకొని నెత్తి మీద. షూటింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా విండోలు గిండోలు వేసుకోవాలి కార్లకి. ఎవడు కొట్టిండు? ఆ డోలో 650 తెచ్చి వేసేయండి అయ్యా. ఇంకొకటి, మొన్న వాయిస్ ఏదో ప్రాబ్లం ఉంది, చేంజ్ చేయని కాల్ చేసింది మీదే కదా? చెప్పకండి సార్ బయట. నీ వాయిస్ నేనే కాదు, ఈ ప్రపంచంలో కూడా చేంజ్ చేయలేదు. ఏంటయ్యా ఏం మాట్లాడక, డోలో 650 ఇచ్చేసి పంపించేసి. ఏంది బ్రో అంత మాట? చెప్పలే సార్. అంత లేదు అయిపోయింది. ఆయన ఇంకా చికెన్ 65 లో ఉండి డోలో 65 అంటున్నారు. చూసారు కదా, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి, నేను పటాయాలో ఉంటా. మీకు టైం ఇస్తా, అప్పుడే వస్తా ఇండియాకి. సార్ పటాయాలో సర్జరీ చేయాలి సార్. ఆల్రెడీ సర్జరీ చేశాను కదా. అయితే నీ పేరుకి ముందు పటాస్ ప్రవీణ్ కాదు, పటాయా ప్రవీణ్ అని మార్చేసుకో. రామ్ ప్రసాద్ గారు, మీకు మీ కార్మికులందరికీ ఓకేనా ఈ ప్రొఫెషనల్? మేము ఎంత హ్యాపీ అంటే టాబ్లెట్ కన్నా అతను ఇచ్చిన ఫన్ తో మేము అందరం చాలా హెల్దీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నవ్వు చాలా మంచి ఆరోగ్యం ఉంటారు కాబట్టి మాకు ఈ డాక్టర్ ట్రీట్మెంట్ బాగా నచ్చింది. డాక్టర్ గారు మధ్యలో వస్తూ ఉన్నాను అప్పుడు పటాయ నుంచి, ప్లీజ్. మీరు కూడా వచ్చారు కదండి మన పటాయికి. మీకు తెలిసిపోయిందా? సో జడ్జెస్ ఇంద్రజ గారు, ఆలీ గారు ఎలా అనిపించింది? అండ్ మ్యామ్ కొత్తనే మాకు కూడా నచ్చింది, పటాయా ప్రవీణ్. ఇక ముందు పటాయా ప్రవీణ్ అమ్మా ఈ రోజు ఎర్రగా తీసేసి, నేను ఎన్ని రోజులుగా వెయిటింగ్ అసలు మా ప్రవీణ్ ని మళ్ళీ ఒక కంబ్యాక్ చూడాలని. ఫుల్ ఆన్ ఎనర్జీ. డోలో 650 వేసుకుని వచ్చాడు మేడం. చాలా చాలా బాగా నవ్వుకున్నాం. నేనైనా గానీ అలీగారు అయినా గానీ చాలా బాగా నవ్వుకున్నాము. గ్యాలరీ మొత్తం నవ్వులతో నిండేశారు. అలీ గారు ప్రవీణ్ చింపేసేవంతే. ఎందుకంటే ఎక్కడో చోట మనం చేసిన ఒక 15 minutes కి ఒక 2-3 సార్లు నవ్వుతాం, కానీ 15 minutes నాన్ స్టాప్ గా వాళ్ళు నవ్వుకుంటున్నారు, టెక్నీషియన్ నవ్వుకుంటున్నారు, ఎరుకు వచ్చిన మన గెస్ట్లు కూడా నవ్వుకుంటున్నారు, మేము నవ్వుకున్నాం. అద్భుతమైన టైమింగ్ ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతారు. ఆయుర్వేదిక్ పరంగా, యోగా పరంగా కొన్ని హెల్ప్ టిప్స్ ఇవ్వడానికి ఒక అబ్బాయి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ శ్రీకృష్ణ. సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సానపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శిఖజన వరదం కాశీనాథం నమామి. నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. చింతన తొంతన
నటరాజుకి నట భంగిమవో ఇంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అడ్డ దిక్కుల దిరగట్టు తాండవేశ్వర ఆర్టిస్టిక్ సింగిల్ యోగా ఒలింపియాడ్ లో 4th పొజిషన్ తెచ్చుకున్న, అలాగే నేషనల్స్ అండ్ స్టేట్ లెవెల్లో 1st పొజిషన్ తెచ్చుకున్న శ్రీకృష్ణకి వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రైట్ నౌ హౌ ఓల్డ్ ఆర్ యు? ఫస్ట్ అది చెప్పండి మా ఆడియన్స్ అందరికి. 13 years. అండ్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ డెడికేషన్ హస్ దిస్ బీన్? 4 years. నాకు ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నీకు ఓల్డేజ్ హోమే మా తాతగారు 70 చేయొచ్చు ఇప్పుడు అతను చేయొచ్చు, కానీ ఇప్పుడు లేరు, అతను పోయారు. మ్యామ్ ఓవర్ టు యు. నాకు సంబంధించినంత వరకు అయితే జిమ్ వర్కౌట్స్ కంటే కూడా నేను యోగా ఎక్కువ నమ్ముతాను, ఫాలో చేస్తాను. బట్ ఫస్ట్ శ్రీకృష్ణ గురించి మాట్లాడే ముందు ఆ అబ్బాయిని ఇంతగా ఉత్సాహపరిచి ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళ పేరెంట్, ఆయన్ని నేను అభినందించాలని అనుకుంటున్నాను. మన శ్రీకృష్ణ వెయిట్ ఎంత ఉందో ఆ మెడల్ వెయిట్ అంత ఉంటది. సార్, ఈ రోజు అబ్బాయి అక్కడ నిలబడ్డాడంటే నిజంగా మీరు, మీ ఆవిడ దానికి చాలా పెద్ద రీజన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. శ్రీకృష్ణ, నేను ప్రత్యేకంగా ఏం చెప్పగలను? ఆ శివస్తుతి, ఆ శివాష్టకం వింటూ నువ్వు చేసిన యోగాకి శివుడే దిగొచ్చినా తక్కువే. అంత బ్రహ్మాండంగా అనిపించింది. గాడ్ బ్లెస్, లాంగ్ వే టు గో. అలీ గారు, సూర్యప్రకాష్ గారు, మీరు యోగా గురువునా లేకపోతే ఓన్లీ చదువు చెప్పే గురువునా? యోగా అండ్ మార్షల్ ఆర్ట్ టీచర్. అంత చిన్న కుర్రవాడిని అంత అద్భుతంగా మీరు తీర్చిదిద్దారంటే నిజంగా మొదటిగా మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీకృష్ణ, నువ్వు చాలా భవిష్యత్తులో ఇండియాకి ఒక పెద్ద పథకం తీసుకొస్తావు, నాకైతే ఆ నమ్మకం ఉంది. తప్పకుండా మీ పేరెంట్స్ కి నా తరఫున ధన్యవాదాలు చెప్పు. వాళ్ళ మదర్ కూడా నా స్టూడెంట్ సార్. షీ ఈజ్ ఆల్సో టీచర్, యోగా టీచర్. వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మీ టీచర్ కాదు కదా? ఆయన డాడీ పరిస్థితి ఏంటి? బ్యాడ్మింటన్ జీన్ లోనే ఉంది. అయితే మా దాంట్లో కూడా యోగా స్టూడెంట్స్ ఉన్నారండి, ఎరగదీసేస్తారు. అంటే మీ యోగా అంత రీచ్ అవ్వకపోయినా మా వాళ్ళు యోగా చేసే పెంచండి పొట్టంతా. దొరకరు దాదా, సూపర్ దా, ఇదే లాస్ట్. పెళ్ళైంది కదా, పిల్లలు పుట్టేశారు, ప్రాబ్లం లేదు. నవీన్, నువ్వు ఈ కాలు పట్టుకో. డాక్టర్, ఇప్పుడు ఇటు 2 కాలు ఇలా అయిపోవాలంటే డోలో టాబ్లెట్ వేసేయండి. డోలు ఎక్కడ వేయాలి? ఎక్కడ పొజిషన్ వర్కౌట్ కావట్లేదో అక్కడ డోలో వేసేయాలి. ఒకసారి ట్రై చేయండి సార్. ఓకే, గో హెడ్. వెయిట్ 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 అన్ని ఆరోగ్యంగా ఉన్నాయో లేవో చూడాలి. ఇంకొంచెం సింపుల్ గా ఇస్తే. నరేష్ దా. ఏ కాదబ్బా, నరేష్ యాక్చువల్ గా చేయగలిగిన వాడే, చేస్తాడు. కానీ ఏంటంటే అడిగి 500 ఇస్తాము చెయ్యి అని చెప్పాలి. నరేష్, ఇది నా మాట. అది నువ్వు చేసావంటే నేను 500 ఇస్తా. ఇది చేశానంటే హాస్పిటల్ 5000 పెట్టాల్సి వస్తుంది మేడం. అది నాకు తెలీదు. ఇది నువ్వు చేస్తే 500. ఇది సింపుల్. చేయగలుగుతావు. ఇది చేస్తాడు.
కమాన్ నరేష్ 500. నీ కళ్ళ ముందు ఇప్పుడు 500 నోటు మాత్రమే కనబడుతుంది. పట్టుకుంటుంది 500 కోసం రిస్క్ చేయలేదు. చేతుల మీద బ్యాలెన్స్ చేస్తా కదా బాడీని మొత్తం. కాదురా అంత అంత చచ్చిపోతున్నాడు. ఇగో ఇలా పెట్టి గుడ్ ఫీల్డింగ్. నరేష్ ఈజీ చేతి నరేష్, బాడీని ఒక్కటే లేపాలి నరేష్. ఆయన ఎక్కడ కాళ్ళే లేపలేకపోతున్నారు. అది అలా అలా ఉంచు. సార్ ఐ విల్ డూ దట్. ఇది చేస్తావా? yes yes కొట్టరా కొట్టు తీరు మారో కట్టలేటకే నా హుషారో. ఇదంతా హంగామా చూసారు కదా, చూసిన తర్వాత ఏమనిపించింది? డెడికేషన్ ఇంకా కావాలి. అవును శ్రీకృష్ణ, లాస్ట్ గా ప్రవీణ్ చేశారు కదా, దాని గురించి ఏమంటారు? వెరీ గుడ్. Of course, we have another fitness enthusiast, Manas garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణ సూపర్బ్. అంటే బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్సెస్ యాక్ట్స్ అంటారు కదా, ఇది బ్రెత్ స్టాపింగ్ యాక్ట్. మీరు చూసిన ప్రతి సెకండ్ మాకు ఎలా అనిపించింది అంటే ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించింది. సో ఇక్కడి నుంచి అయినా సరే అందరూ కూడా యోగా అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తే యుల్ బి ఫిట్, యుల్ బి ఫ్లెక్సిబుల్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్ అనేది యూ have proven it. So thank you for that and thank you for the master and parents as well. And once again, thank you so much to the entire team. And every day, oka 30 minutes yoga practice cheyadaniki try cheyandi. Thank you so much. Thank you. అయ్యో ఎప్పటి నుంచో ఇంతసేపు నుంచి మేము గొప్ప అని కొట్టుకుంటున్నారు కదా. సరే, ఇప్పుడు అసలు ఎవరు నిజంగా గొప్ప అనేది ఒక మంచి గేమ్ ద్వారా తెలుసుకుందాం. ఎవరు బ్రెయిన్ గొప్ప వాళ్ళు గొప్ప. ఓకేనా? సో గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో ఇక్కడ మంచి బ్రెయిన్ తో పాటు ఫిజికల్ వర్క్ చేసిన గేమ్ ప్లాన్ చేశాము. ఇటువైపు చూస్తున్నారు కదా, 2 పజల్ సెట్ చేశాము. ఈ పజల్ లో ఉన్న ఫోటో ఎల్ఈడి మీద కనిపిస్తుంది. ఆ సేమ్ ఫోటోని పజల్ కింద ముక్కలు చేసి అక్కడ పెట్టాము. సో ఇటువైపు నుంచి రాంప్రసాద్ గారు రండి యాజ్ దట్ టీమ్ లీడర్, అండ్ ఇటువైపు నుంచి మానస్ గారు మీరు రండి యాజ్ దిస్ సైడ్ టీమ్ లీడర్. సో మీ వైపు నుంచి ఎవరు ఆడతారో మీరు డిసైడ్ చేసి వాళ్ళని ఓకే ఇక్కడ ఈ బాక్సెస్ మీద నుంచో పెట్టాలి. జనరల్ గా ఏంటి, మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ఒక పజల్ ముక్క తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేస్తాము. ఈసారి ఏంటంటే ఈ బాక్స్ మీద మీ వైపు నుంచి వాళ్ళు నుంచుంటారు అండ్ మీ పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ ఆ బాక్స్ లాగుతూ అటువైపు బోర్డు దగ్గర తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రతిసారి తీసుకొని వెళ్ళడానికి ఓన్లీ 2 పీసెస్ అలౌడ్. పజల్ నుంచి ఓన్లీ 2 పీసెస్ అలౌడ్. సో మొత్తానికి మీ వైపు నుంచి ఆడడానికి ఆ 3 మెంబర్స్ ఎవరు? బాబీ. ఓకే, అండ్ మీ వైపు నుంచి నేను నాగి లాగుతాం. సో మధ్యలో నించునేది నవీన్. ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఎల్ఈడి మీద ఫోటోస్ ప్లీజ్. వావ్ వావ్. ద ఫాదర్ అండ్ సన్ డువో రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు. మేము చిరంజీవి గారిని తీసుకుంటున్నాం. ఓహో, ఫిక్స్ అయిపోయారా? అయితే మేము రామ్ చరణ్ గారిని తీసుకోండి. ఓకే, మీరు చిరంజీవి గారిని తీసుకోవడం తప్పు కాదు, నవీన్ గారిని తీసుకోవడం తప్పు. మా నవీన్ కాల్లో గుజ్జు అయిపోయింది. ఈ టైంలో మనకి హాస్పిటల్ కరెక్ట్ కాదు. సెంటర్ వస్తున్నాడు. 3, 2, 1 గో. చంటి గారు కరెక్ట్, ఆ బ్యాలెన్స్ లో ఉండండి. బాబీ గారు మీరు లాగండి వెనక్కి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మనసాక్షి లేని జన్మాలు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చంటిగా నెక్స్ట్ టైం పడుకుంటాడు. ఇంకా ఇప్పుడు వరకు నుంచున్నారు కూర్చొని.
చెయ్యి. ఏంటి హోల్స్? పోతురా. మానస్ అండ్ టీమ్ 1 పాయింట్. ఫస్ట్ రౌండ్ ఏదో రకంగా కానిచ్చాను చెప్పాను కదా చంటి నీకు ఎందుకు అని. ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పు. అక్కడ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ పెట్టడం మరి ఇంపార్టెంట్. వాట్ ఇస్ దిస్ క్వశ్చన్? అక్కడి నుంచి ఇక్కడ పెట్టకపోతే. మా చంటి గారి ఇంటెన్షన్స్ మీకు తెలియట్లేదు. ఒక తండ్రిగా కొడుకుని గెలిపించారు. అదే సూపర్. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చే వంశం మాది. ఏమనుకుంటున్నావు? ఏం మారలా. నెక్స్ట్ ముగ్గురు ఎవరు? తాగేది మేము కామన్ గా ఉంటాం. ఈసారి మా తరపు నుంచి లేడీస్ దిగుతున్నారు. మరి మానస్ మీ టీం నుంచి లాగేది కామన్ అన్నారు కాబట్టి సార్ మా తరపు నుంచి సార్ హర్యానా. ఆల్ రైట్, మరి ఆ పిక్చర్స్ ఏంటో చూద్దాము. ఫోటోస్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. సో మానస్ టీం వచ్చి నాగార్జున గారి ఫోటో తీసుకున్నారు అండ్ రామ్ ప్రసాద్ గారి టీం వచ్చి నాగ చైతన్య గారి ఫోటో తీసుకున్నారు. 3, 2, 1 గో. మెల్లిగా మెల్లిగా, ఏం పర్లేదు. సుకల సీర చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నీ నవ్వే ముక్కరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా విద్యా సుందరి సుందరి నీ చూపుతో చేసేసావే వాళ్ళు కళ్ళ బయ్యారమ్మా. That's the spirit. That's the spirit. Come on, Vidya. Come on, come on, come on. పండగే జంటగా నువ్వుంటే గుండెలో తిరణాలే మొదలవుతాయే. ఎందుకే వేడుకే అక్కర్లేను. Come on, come on, come on. Last 10 seconds. 10, 8, 7, 6, 5, 4, 3, 2. Of course, క్లియర్ గా రామ్ ప్రసాద్ గారి టీం గెలిచారు. బట్ ఓవర్ టు యూ జడ్జెస్, మీరేమంటారు? 100% ఈసారి కొడుకు గెలిచాడు. తండ్రి సూపర్ హ్యాపీ. ప్రీవియస్ రౌండ్ లో మానస్ గారి టీం 1 పాయింట్, ఈసారి రామ్ ప్రసాద్ గారి టీం 1 పాయింట్. ప్రస్తుతానికి టై నడుస్తుంది కాబట్టి థర్డ్ రౌండ్ లో బెస్ట్ ఎవరని తెలిసిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద టై బ్రేకింగ్ రౌండ్. నేనైతే ఇప్పుడు రామ్ ప్రసాద్ గారి టీం ని సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే చేయడానికి హరిని పిలుస్తున్నాను. మరి మీ తరపు నుంచి ఎవరిని పిలుస్తారు? సో ఈ సైడ్ నుంచి సింధు తిలోని. మాలి గారు చెప్పిన సింధునా లేదా నేను చెప్పిన హరియా? మరి ఆ ఫోటోస్ ఎవరో చూద్దాం. శ్రీలీల అండ్ కృతి శెట్టి ఫోటో వచ్చింది ఎల్ఈడి మీద. మీరు శ్రీలీల గారు, మీరు కృతి శెట్టి. కృతి శెట్టి గారు. కానీ ఇప్పుడు చిన్న ప్లేస్మెంట్స్ మార్చిపోతున్నాము మేము. ఈ టీం వాళ్ళు అటు, ఆ టీం వాళ్ళు ఇటు. కృతి శెట్టి మాకు ఇచ్చారా? అంతే. 3, 2, 1 గో. బాగుందమ్మా. చెప్తా చెప్పోడు పెట్టుకొని. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. కింద పెట్టు, కింద పెట్టు. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा ముళ్ళలేని రోజా. ఏంట్రా సింధు, భోజనానికి కూర్చున్నట్టు కూర్చుండిపోయావు నువ్వు. डोर खोल के कार लो बैठ के गेर डाल के తీసుకపోతా నిన్ను హెవెన్ కే. ఆస్మాన్ మీదకే తాడు ఫెక్కే మబ్బు తొడకే మునతెర బొట్టు బిళ్ళకే. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3. సింధు గెలిచింది, సింధు గెలిచింది. సో ఆబ్వియస్లీ మనకైతే రిజల్ట్ కనబడుతుంది. రామ్ ప్రసాద్ గారి టీమ్ విన్స్. మరి ఈసారి ఈ రౌండ్ కి ఆ ఫోటోస్ ఏంటో చూద్దాం. ఓహో ఇంకా సెలెక్ట్ చేసుకోండి. ఆబ్వియస్లీ ఇంద్రజ గారు సెలెక్ట్. కాదు ఇటుపక్క రష్మి ఫోటో పెట్టచ్చు కదా, రష్మిక ఫోటో పెట్టే బదులు మా శ్రీదేవికి రష్మికతో సమానం కాబట్టి నువ్వే మాకు రష్మికరా వద్దా? కాదట్లేండి. మా తరపు నుంచి దుర్గారావు వస్తున్నాడు. దాదా దుర్గారావు. మీ వైపు నుంచి వెంకీ. ఓకే 3, 2, 1 గో. దుర్గా లేచి నిలబడు. నో 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 నో, లేదా ఆయన మళ్ళీ తీసుకురావాల్సిందే. నించోనే వెళ్ళాలి, నించోనే రావాలి. దుర్గా నించోవాలి. రామ్ ప్రసాద్ గారు నించోమని చెప్పండి, లేకపోతే నో 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 డిస్క్వాలిఫైడ్. దుర్గా నించోవాలి. yes. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. క్లియర్ విన్నర్ మానస్ అండ్ టీమ్. థ్యాంక్ యూ మానస్ గారు, బాబీ గారు అండ్ వెంకీ గారు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మానస్ కాదు, దుర్గారావు చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరు ఓడిపోలేదు కదా. ఇట్స్ టై. నెక్స్ట్ రౌండ్ ఏంటో చూద్దాం. మేము అట్ ప్రెసెంట్ ఏం వర్క్ చేస్తున్నాము అది ముఖ్యం కాదు. ఆ వర్క్ త్రూ మేము డిఫైన్ అవ్వడం అది ముఖ్యం కాదు. కానీ మేము ఏం గోల్ ఫిక్స్ చేసుకున్నాము, ఆ గోల్ ని ఎలా అచీవ్ చేస్తాము అది ముఖ్యం. అండ్ అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సాత్విక్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఓయ్ తాత ఎక్కడున్నావు? అరే మనవడా, నేను ఇక్కడే ఉన్నారా. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందరా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. చిన్న, నేను పనికి పోతున్నారా, అక్కడ అన్నం పెట్టినా తిని పడికి పో బిడ్డ. అరే తాత. మంగయ్య, అయ్యా రేపు పొద్దున్నే వచ్చేయి, ఎమ్మెల్యే గారు వస్తున్నారంట, పని ఎక్కువ ఉంటది, సరేనా? అలాగేనయ్యా. దండాలు టీచర్ అమ్మా, ఇలా వచ్చారేందమ్మా? మా వాడు ఏమైనా అల్లరి పని చేసిందా అమ్మా? అదేం లేదండి, మీ బాబు చాలా బాగా చదువుతున్నాడు. క్లాస్ కి ఫస్ట్ వచ్చాడు తెలుసా, అందుకే అభినందించడానికి వచ్చాను. మీ బాబును ఇలాగే చదివించండి, చదువును మాత్రం ఆపొద్దండి. అలాగేనమ్మా. తాత, ఈరోజు నా పుట్టినరోజు కదా తాత, నువ్వు పనికి పోవద్దు తాత. నేను వెళ్ళి మొత్తం చేసుకొని 10 నిమిషాలు వచ్చేస్తా. జాగ్రత్త నాన్న. త్వరగా వచ్చేయి తాత.
రే రాజు, మీ తాత అక్కడ పడిపోయి ఉన్నారా? తాత లే తాత, తాత లే తాత, తాత నా పుట్టినరోజు చేస్తా అన్నావు కదా తాత, లే తాత, తాత నా పుట్టినరోజు చేసు, లే తాత ప్లీజ్ తాత, లే తాత వస్తా అన్నావు కదా తాత, ఏమైంది తాత? కొన్ని సంవత్సరాల తర్వాత మంగయ్య చనిపోయాడు కదా, అతను మనోడు వచ్చి అప్లికేషన్ పెట్టాడయ్యా. అతను ఎలాగో ఎలిజిబులే కదా, రేపు జాబ్లోకి వచ్చి జాయిన్ అయిపోమని చెప్పండి. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే. అన్నా ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వా. రే ఏంట్రా ఇక్కడ చెత్త వాసన వస్తుంది? చెత్తవాడు మన పక్కన కూర్చుంటే చెత్త వాసన కాకుండా ట్రాన్స్పోర్ట్ వాసన వస్తుందా? ఏంటన్నా ఇది? ఎవరిని పడితే వాళ్ళు కూర్చోబెడుతున్నాం? ఇక్కడ ఉండాలా పోవాలా? అరే చెత్త, నీ వల్ల నా వ్యాపారం అంతా చెడిపోతుంది. వెళ్ళాడు కూర్చోపో. చీ. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆడే బ్రతుకంటే. అమ్మా ఎవరైనా ఉన్నారా? కొంచెం వాటర్ ఇస్తారా? అలా మెట్లెక్కొస్తావేంటి? కొంచెం కిందికి దిగు, దిగు దిగు. వాటర్ కావాలంటే కొంచెం దూరం నుంచి అడగాలి. ఓ వచ్చేస్తున్నావు, వాసన వస్తుంది. చిచ్చి, తాగేసి ఆ డబ్బా అక్కడ పెట్టేసేయ్. ఏ ఇంట్లో దొరకలేదు ఏంట్రా మీకు? మా ఇంటికే వచ్చి అడుగుతున్నారు. ఛీ. ఏంట్రా చెత్తలో పడేసిన పుస్తకాలన్నీ తీసుకుంటున్నావు? అవి అమ్మేయడానికే కదా? లేదురా, అవి నా చదువుకు ఉపయోగపడతాయని. అందుకనే. అది చెత్తేమో గానీ పుస్తకం ఎప్పుడు గొప్పదే కదరా. నా చదువుకి ప్రతి పుస్తకం అవసరం. చూద్దామంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది, నువ్వున్న ఇంటి గడప దాకా. ఏం చేస్తున్నారా? చేస్తానా? బొమ్మలు చూస్తున్నావా ఏంటి దాంట్లో? అన్నా లేదన్నా, నేను చదువుకుంటున్నానన్నా. చెత్త ఊడ్చుకొని హాయిగా బ్రతకరా. చెత్త ఊడ్చేవాడు చదువుతాడంట, చదువుతాడు. పక్కన పడే అవన్నీ చేస్తానా? మా ఇంటి దగ్గర చెత్త ఉంది, వచ్చి ఊడ్చు. చదువుకుంటాడంట, చదువుకుంటాడు. ఛీ. రాజు, పని చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదరా? అస్సలు లేదు. సిగ్గుపడో లేదా అలిగో వాళ్ళు వీళ్ళైతే పని మానేయచ్చు. అంతెందుకు, ఏ ఇంజనీరో ఉద్యోగస్తులో ఇంకోళ్ళు వారం కాదు 4 రోజులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవచ్చు. కానీ మనం పని మానేస్తే ఊరు కుళ్ళిపోతుంది కదరా. బార్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళు మన దేశాన్ని కాపాడుతుంటే మనం దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాంరా. మనం చాలా ముఖ్యం రోయ్. ఇంటికాడ కూర్చుంటే పనిలోవో. పదండి పదండి. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. నువ్వు వచ్చావేంట్రా ఇటు? ఇక్కడ చెత్త ఏం లేదు. ఈ రోజు ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. వెళ్ళిపో రేపురా. సార్ నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్. ఎగ్జామ్ రాయడానిక? నువ్వా? ఇది 10వ తరగతి పరీక్ష కాదురా, కలెక్టర్ ఎగ్జామ్. సార్ ప్లీజ్ సార్, నన్ను ఎగ్జామ్ రాయనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఏది నీ హాల్ టికెట్ ఏంటి? సరే వెళ్ళు. ప్రతి ఒక్కడు అప్లై చేసాడు. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ శిల్పారెడ్డి. ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అమ్మా నాన్న లేకపోయినా అక్షరాలు ఉంటే చాలు ప్రపంచాన్ని జయించొచ్చని, మట్టిలోనే కదా కమలం పువ్వు విరబూసేది అన్నట్టుగా ఒక వ్యక్తి నిరూపించాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అప్పట్లో ఇంటింటిని శుభ్రం చేసే కార్మికుడు ఈ రోజు జిల్లాను శుభ్రం చేసే కలెక్టర్ అయ్యాడు. అంత గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళిన ఆ వ్యక్తి మరెవరో కాదు, నన్ అదర్ దాన్ ఐఏఎస్ ఆఫీసర్ రాజు గారు. అందరికీ నమస్కారం. ఒక పెద్దాయన చెప్పినట్టు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే. పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు ఈనాడు సిగ్గుపడలేదు. ఎందుకంటే పని చేయకుండా భూమికి బరువుగా బ్రతికే వాళ్ళకంటే పని చేసుకుని పరువుగా బ్రతకడం చాలా గొప్ప. ఆనాడు ఇంటింటి దగ్గర చెత్త తీసి శుభ్రం చేశాను. నేడు యావత్ జిల్లాలో పేరుకుపోయిన
చెడును శుభ్రం చేసి జిల్లాను సస్యశ్యామలంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాను. నాడు మున్సిపల్ వర్కర్ రాజుగాడు, నేడు జిల్లా కలెక్టర్ రాజుగారు. ఒక్కడే చెప్తున్నా చివరాఖరిగా, అక్షరం ఎవడి సొంత ఆస్తి కాదు. ఎవడో తలరాత మారుస్తాడని ఎప్పుడు ఎదురు చూడకండి. తల దించి పుస్తకాన్ని చూడండి, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తుంది ఆ అక్షరం. వెల్ డన్ సాత్విక్. ఇంత ఇన్స్పైరింగ్ గా కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్ ఎక్కడా? సో అలీ గారు, ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ పర్ఫార్మెన్స్. మాస్టర్ రాజు గారికి అప్రిషియేట్ చేయాలి. చాలా మంది చిన్న కుటుంబంలో నుంచి చదువుకొని పైసా కూడబెట్టుకొని వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మధ్యలో ఉన్నారు, మనకు అప్పుడప్పుడు పేపర్లోని టీవీలోనూ కనిపిస్తుంటారు. సో అది తీసుకొని మీరు ఇక్కడ ఈ వేదిక మీద నాకు ఎలా అనిపించింది అంటే, ఒక చిన్న పోకిరి సినిమా టైటిల్స్ కాడి నుంచి ఎండ్ వరకు చూసినట్టుంది. పర్ఫెక్ట్ టైమింగ్ లో మీరందరూ వచ్చారు, చేశారు. దీన్నే టీమ్ వర్క్ అంటారు. నా వల్లే ఇది సక్సెస్ అని అనుకోకూడదు, ఇది టీమ్ వర్క్ సక్సెస్. మీరందరూ అద్భుతంగా చేశారు. ఆల్ ది బెస్ట్. అండ్ మన మధ్య మరో ఇన్స్పైరింగ్ లేడీ ఉన్నారు, ఇంద్రజ గారు. డెఫినెట్ గా యూ హ్యావ్ టు సే a few words to inspire us. అడుగడుగున అడ్డంకులు వచ్చిన అక్షరాలు తోడుంటే ఆసనాలు ఎక్కొచ్చు అన్న మాటకి ఈ పర్ఫార్మెన్స్ నిదర్శనం. వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, మార్నింగ్ నుంచి గొడవలు నడుస్తుంది. పాపం వాళ్ళు ఏమైనా ఎక్కువ అడిగారా చెప్పండి? రెస్పెక్ట్ అడుగుతున్నారు, మాకు కూడా మనుషుల్లాగా చూడని అంటున్నారు. మరి మనం ఏం చెప్పాలి వాళ్ళందరికీ? సారీ. మరి అలీ గారు, ఇంద్రజ గారు, వీళ్ళందరూ వచ్చారు, చూస్తున్నారు కదా. కాంప్రమైజ్ కూడా జరిగింది, అలాగే పెద్ద రియలైజేషన్ కూడా జరిగింది. అండ్ మాతో పాటు ఒరిజినల్ అండ్ రియల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాతో పాటు స్టేజ్ మీద కలిసి వాళ్ళకి ఒక చిరు సన్మానం చేస్తే వాళ్ళు మేమందరూ హ్యాపీగా ఉంటాం. సో మ్యామ్, అందరు కలిసి చిన్న సత్కారం, చిన్న ఫెలిసిటేషన్ 100% వీళ్ళకి చేస్తే వాళ్ళతో పాటు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ మా అందరికి ఉంటదని అనుకుంటున్నాము. సో మీరందరూ కూడా మా ఈ సన్మానాన్ని, సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రండి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. And requesting Sandhya Ragam team to please present these mementos of affection to our frontline warriors. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. And that was an inspiring and a very, very motivational episode. అమ్మ, మీరు పడిన బాధలైతే మేము ఎంతవరకు కుదిరితే జనాలకి అందించడం ట్రై చేసాము. మీ బాధ మీది, డెఫినెట్ గా మేము అది ఎంతో కొంత ప్రయత్నమే చేయగలుగుతాం. కానీ మీ మనసులో ఇంకేమైనా ఉంటే ప్లీజ్ బయట చెప్పండి. అసలు మున్సిపల్ ఆఫీస్ అంటే, గ్రామ పంచాయతీలో అసలు పని చేయడం అంటే చాలా అసలు కష్టం. ఎవరైనా బయటికి వచ్చేసరికి రోడ్లన్నీ నీట్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే పని చేసేది అక్కడ. అసలు ఎంత కష్టం అంటే అసలు మాటలు చెప్పలేము. అసలు మళ్ళీ అక్కడ పని చేసి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పిల్లలకు చూసుకోవాలి, మేము మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. అసలు కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఇక్కడ నాకు సన్మానం అవుతుందని నేను ఫస్ట్ టైం సార్ అసలు నేను ఈ అవార్డు అందుకోవడం మా అమ్మ తరపున అసలు నిజం చెప్తున్నా. అది మనం కష్టాన్ని ఇష్టంతో పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మనం గెలుస్తాం.
ఖచ్చితంగా మీరు చెప్పే దానిలో ప్రతి ఒక్క వర్డ్ 100% కరెక్ట్ అండి. అందరికి సమస్యలు ఉంటాయి, అందరూ ఫ్యామిలీ అయినా బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కదా. వచ్చిన పరిస్థితుల్లో ఇంకా మా పిల్లలకి రావద్దు అని చెప్పేసి మేము హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం. వాళ్ళు మాలాగా రోడ్లు ఉడ్చే పనులు చేయొద్దు కాబట్టి వాళ్ళు చదువుకోవాలి, ఇంకా మంచి చదువుకొని వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలన్న ఆశ. ఒక జనరేషన్ కష్టపడుతుంది, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు తప్ప మా కోసం కాదు, మా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి చాలా మంది ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి ఉన్నారు, చెప్పారు. డెఫినెట్గా అమ్మ మాతో మీరు సాయం కోరితే మేము తప్పకుండా మేము అందరం ఉన్నాం, మేము చేస్తాం. తప్పకుండా మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి అండ్ తప్పకుండా మేము అందరం చేస్తాం. సో రష్మి గారు, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ గోస్ టు డోలో 650 ప్రవీణ్. And also gift 10,000 rupees cash prize and gift hamper also to Praveen. Congratulations. And requesting Sandhya Ragam team to please step forward. సంధ్య అండ్ వింధ్య లైఫ్ లాంగ్ ఇలానే మంచి ఫ్రెండ్స్ గా కలిసి ఉండాలని శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ తరఫున అలాగే మా ఆడియన్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సంధ్య రాగం యాడ్ ఫ్రీ సీరియల్, డోంట్ మిస్ ఇట్, ఓన్లీ ఆన్ ఈటీవీ. సో ఇదండి మన ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.